ఆ టైంలో మీకు బాగా ఫేస్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవరమ్మా? ఎక్కువ ఆయనతోనే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. అప్పుడు తర్వాత ఇంకా అంజనా సింహ వచ్చింది. ఎక్కువ ఫోర్స్ చేసిందంటే ఆయన పేరు ఏమో ఉండే సార్, మర్చిపోయాను. ఇప్పుడు అంజనా సింహ తర్వాత ముందా? సార్ మురళి సారే ఏమో ఉండే. అంజనా సింహ గారికి ముందా? డైరెక్ట్ గా ఆయన దళాల కాటికే వచ్చేది. ఆయన మఫ్టీలో దళాల దగ్గరికి కూడా వచ్చిండు ఆయన. వచ్చిండు. నేను రాయలసీమకు ఏదో పండగ అని పోయినా. అంటే ఒక పండగ జరుగుతుంది సార్, అది శివరాత్రి అని జరుగుతుంది. అంటే అక్కడ వాళ్ళు మా వాళ్ళు పిలిపిస్తే పోతే అక్కడ ఇది పెన్నహోబిలం అని ఉంటుంది కదా సార్, పెన్నహోబిలం కాటికి ఆయన సెక్యూరిటీ వచ్చిండు. ఆ సార్ చిన్నకంటే నన్ను అప్పుడు దళాల్లో ఉన్నప్పుడు దళం దగ్గరికి వచ్చిండంట ఆ సారు. అప్పుడు చూసిండంట. తర్వాత ఒక ఆమెను కలిసి ఇట్లా చిన్నక్క అంటే నేను అది ఇది అని అన్నాడంట. ఆ సార్ చూసి నువ్వే నా చిన్నక్కవి, నేను ఎన్ని రోజులు చూడలే, చిన్నక్క అని పాపులర్ అవుతుంటే నువ్వే నా చిన్నక్క అని చెప్పేసి ఆ సారు మస్తు ఇది చేసిండు. అమ్మ మీ గురించి మస్తు తిరిగినామమ్మ మేము, అంటే ఎన్కౌంటర్లు చేయాలని కాదు కానీ మిమ్మల్ని మార్చాలని అది ఇది అని ఆ సార్ మాట్లాడింది. అదే ఆ సార్ ఎక్కువ ఫీల్డ్ మీదకే తిరిగింది సార్. ఆ సార్ మురళి సార్ అని. రాయలసీమలో భోజనాలు బాగుంటాయి, మీరు దొరకడమే భోజనం కష్టం, కానీ ఉగ్గాని బజ్జీ అలా తినేవాదా? ఉగ్గాని బజ్జీ అంటే ఆ ఏరియాలో పోలీసు వాళ్ళ నిర్బంధం వస్తుంది సార్. అప్పుడు పక్షాలు అవి దొరికేవా? నేను చేపించుకోవచ్చేదాన్ని దళాలతోటి. పోయి ఊర్లో పోతే నేను పిలిచినానంటే అసలు నన్ను పలకనోళ్ళు ఉండకపోయేది. నా గొంతునే లేచేది అన్నట్టు. అంటే నిర్బంధం బాగుంది సార్. నిర్బంధం ఉన్నప్పుడు దళాలకు అన్నం పెట్టేటోళ్ళు కాదు. నేనేం చేసేది అనుకున్నావు, లంగా జాకెట్ అట్లా వేసుకునేది, పిచ్చి పిచ్చిగా చేనుల బట్టి అడ్డం పోయేది. ఏ ఊరికి పోవాలని మా కమాండర్ ఏ ఊరికి పోమని చెప్తాడు ఆ ఊరికి పోయేది. భక్షాలు చేపించేది, ముద్ద చేపించేది, చికెన్ చేపించేది, అన్ని చేపించి నేను పోయి తలుపు తట్టంగానే చిన్నక్క వచ్చింది అని చెప్పేసి తీసేటోళ్ళు. ఇంకా లోపల పిలుచుకొని ఎవరన్నా అడిగినా కానీ మా అమ్మాయి మా అది ఇది అని చెప్పి అయినా గుర్తుపట్టేది సార్ నన్ను. చిన్నక్క గంతి అది ఇది అని చెప్పేది. చేపించుకొని పోయేది. నాకు అందులో ముద్ద ఇష్టం. రాగి ముద్ద, అది నాటుకోడి. భక్షాలు కూడా ఇష్టం. అన్ని చేయించేటోళ్ళు జనాలు. సార్ దిద్దుబాటు చర్యలు భాగంగా యుద్ధం అయిన తర్వాత నల్లమలకు పంపించారా మీకు? అప్పుడు ఎవరు లేరు సార్. ఇప్పుడు ఎర్ర సత్యం, నేను, జ్యోతక్క, ఒక 5-6 మిలిగినాం అంతే. అందరు వెళ్ళిపోయారు. ఇంకా ఈయన కమాండర్గా ఈయన రాష్ట్ర కమిటీలోకి తీసుకుందరు. ఇంకా శేఖర్ అన్నని నల్లమలకు పోతే ఆయన కూడా వెళ్ళిపోయింది. ఇంకా చెప్పా పెట్టకుండా చిన్నక్క అన్నం తెద్దాందా అని పోయి ఇంకా అక్కడి నుంచి నన్ను ఆడగొసబెట్టిండు. నేను పోయి అన్నం వండించుకొని వస్తా అని పోయిండు. ఆయన ఎప్పుడు పోడు, నేనే పోయేది. ఈ ఆడగొసబెట్టిండు, నేను ఇంకా వస్తాడు నేను చూస్తున్నా. ఇంకా పార్టీ వాళ్ళకి అర్థమైపోయి దళం నుంచి ఇంకొకరు వచ్చి ఆయన ఎప్పుడో వెళ్ళిపోయిండు దారి అని చెప్పేసి వెళ్ళిపోయినాం. ఇంకా తీసుకొచ్చారా మీకు? ఫస్ట్ చిత్తూరుకి తీసుకుపోయారు. చిత్తూరుకి తీసుకుపోయినాక ఈమెని ఇట్లా సౌత్ జైనం అని ఉండే సార్. అప్పుడు 2 దళాలు ఉండే, సౌత్ జైనం అని 2 దళాలు తిరిగేది అప్పుడు. ఇంకా ఆ దళంలోకి నన్ను సభ్యురాలుగా తీసుకున్నాక నువ్వు పోవాలని చెప్పేసి అన్నారు. అట్లనే అప్పుడు జైనం క్లాసులు జరిగినాయి. డప్పు రమేష్ అన్న ఒక సినిమా తీసినాం సార్. మేము ఒక సినిమా తీసినాం. దాంట్లో అంటే చంద్రబాబు పథకాల మీద ఆకలి అని చెప్పేసి ఒక సినిమా తీసినాం. దాంట్లో ఆ సినిమా కోసమే తీసుకుపోయారు. అటు నుంచి అది చిత్తూరు పోయినా, చిత్తూరు నుంచి కొయ్యూరు అమర్లు అని అక్కడనే కొయ్యూరు అమర్లు అని చెప్పేసి మా మహేష్, శ్యామ్ మహేష్ అని మురళి అని చనిపోయింది. ఆడ తెలిసింది మాకు. దాని పేరు కొయ్యూరు అమర్లు అని పెట్టుకున్నాం అన్నట్టు. దాన్ని పాటలు రికార్డింగ్ చేసినాం. మళ్ళా తర్వాత సినిమా తీసినాం. ఇక 3 నెలలు తీసినాం సినిమా. ఇక్కడ నల్లమల్లోనే మొత్తం. ఇంకా అక్కడున్న ప్రకృతి పూసిన పువ్వులతోటి ఇట్లా డెకరేషన్ చేసి చంద్రబాబు లాగా ఒక ఆయన, డ్యానల్ లాగా ఒక ఆయన, అంతా ఇంకా అట్లా తీసినాం అన్నట్టు. అది రిలీజ్ అయింది. కొంచెం మొన్న దీంట్లో కూడా వచ్చింది సార్, యూట్యూబ్ లో కూడా వచ్చింది ఆ సినిమా. ఆ సినిమా తీసినాం. అంటే దానికి వ్యతిరేకంగా తీసారా? పాటలు కూడా పాడారు మీరు? పాటలు అంటే అందులో పాటలు వాళ్ళే కానీ చంద్రబాబు పాలనలోన రైతన్నా ఆ పాట, ఆ పాట మీద యాక్షన్ చేసుకుంటే తీసినాం. నాంపల్లి శేషునిగాడ రాజాలింగం వాళ్ళగా కాదు. చంద్రబాబు పాలనలోన రైతన్నా
నానారే నానా నాయన్నా అంటే పథకాల మీద పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు జనాలు. నెత్తటి ఏరులు వారుతున్నాయి మాయన్నా అనే పాట మొత్తం ఇట్లా స్క్రీన్ ప్లే లాగా చేసుకొని ఎవరి పాత్ర వాళ్ళు పోషించినాం అన్నట్టు. మస్తు ఉంటది ఆ సినిమా సార్. అది అది చూసినా కూడా కన్నీళ్ళు వస్తాయి. అట్నే స్టేజ్ మీద అది చేసేసినాం ఆ పాటకు. సినిమా అక్కడ నల్లమల్లికి ఎంతకాలం పనిచేసాము? నల్లమల్లిలో దగ్గర 3-4 సంవత్సరాలు. 3-4 సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఇక్కడ మహబూబ్ నగర్ వచ్చేసి. అప్పుడు నల్లమల్లిలో కూడా యాక్షన్ ఉన్నాయి కదా, మీరు ఉన్నారా ఎక్కడైనా? నల్లమల్లి యాక్షన్ లేవు కదా సార్ అప్పుడు. మేము మొత్తం లోపలే. ఇంకా నల్లమల్లి ఎక్కడ ఉండేవారు మీరు? ఇంకెక్కడ పడితే అక్కడ మాకు ఇప్పుడు సమావేశాలు ఇవన్నీ అయితే కదా వాళ్ళ దగ్గరే ఉండాలా మేము. అంటే రాష్ట్ర కమిటీ ఒక ఆయన బాధ్యుడు ఉంటాడు మాకు, మా కమాండర్ కు. వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ పోవాలన్నట్టు మేము ప్రోగ్రామ్. అడవిలో మీరు పాటలు రిహార్స్ చేస్తున్నప్పుడు మీ సౌండ్ బయటకు వస్తుంది కదా? ఏం రాదు సార్, సౌండ్ వస్తుంది మొత్తం, పైకి పోదు. లోయలు పెద్ద పెద్ద లోయలు, కొన్ని కిలోమీటర్ల కిందికి ఉంటది లోయ. ఆ లోయలో నుంచి ఒక నీళ్ళు వస్తుంటాయి. ఇంకా అక్కడ స్టే చేసేవాళ్ళం. ఇంకా వాటర్ ఉన్న కాడే స్టే చేసేవాళ్ళం. రిహార్సల్ పెద్ద వాడేటోళ్ళం కాదమ్మా. మీరు నల్లమల్లలో అడవిలో వంటలు చేస్తారు, పొగ బయట రాకుండా ఎలా చేస్తారు? రాదు, అనిపించదు. అది పొగ పైకి రాదు, అసలు పైకి రాదు. నల్లమల్లో మీరు ఉన్నారు, మరి అన్నప్పుడు పరిచయం మీకు? అన్న మహబూబ్ నగర్కి వచ్చినాక పరిచయం. అంటే అక్కడి నుంచి సౌత్ జైనం అని చెప్పేసి ఇక్కడ వేసిర్రు, మహబూబ్ నగర్ వేసిర్రు. మహబూబ్ నగర్ లో కొన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి. మేము అప్పుడు చర్చలు, అప్పుడు ఫస్ట్ చర్చలు అయినాయి, మొన్న చర్చలు కాదు, ఫస్ట్ చర్చలు అయినప్పుడు ప్రోగ్రాంలు ఇచ్చినాం అక్కడ. మేము దగ్గర 15 మంది ఉంటున్నాం మా టీము. ఆ టీంలో చనిపోయారులే చాలా మంది. కానీ ఇక ఆ టీం అంతా మేము రివర్ మీద, ఇప్పుడు వైజాగ్ వాళ్ళు ఉంటారు కదా చేపలు పట్టేటోళ్ళు, వాళ్ళ దగ్గర బయట గూడాల్లో, సెంచుగూడాల్లో, తర్వాత బయట మొత్తం ప్రోగ్రాంలు ఇచ్చేటోళ్ళం అన్నట్టు. ప్రోగ్రాంలు ఇచ్చినా మేము ఏదో ఒక రాష్ట్ర కమిటీ బాధ్యుడు ఆయన కాడనే ఉండాలి. మేము ఈయన బాధ్యుడు ఉండే అప్పుడు మాకు ఈ సారు. అప్పుడేం ప్రేమించుకోలేదు, పెళ్లి చేసుకోవాలి? ప్రేమ గీమ మనకు ఆవిడ తెలియదు. ఇంకా అంటే పెళ్లి చేసుకుంటారని చెప్పారు కమిటీకి? కమిటీ ఏముంది అప్పుడు? చేసుకుందరు అని చెప్పింది. కానీ ఇక అంటే రాష్ట్ర కమిటీ వాళ్ళకి ఒక్కరికే తెలుసు మేము ప్రేమించుకున్నట్టు. రాష్ట్ర కమిటీ వాళ్ళకి ఒక్కరికే తెలుసు ప్రేమించుకుంటున్నాం అంటే. పెళ్లి చేసుకుంటారు అనే విషయం తెలుసు. ప్రేమ దోమ వాళ్ళు ఉండేదే మాకేమన్నా, వాళ్ళు ఉండకపోయేది. మేము ఒక కాడికి పోయేది, వీళ్ళు ఒక కాడికి పోయేది. ఈయనకి ఎక్కువ బయటకే. కానీ పాటలకి ఎక్కువ ఇష్టపడ్డారు కదా ఆయన? పాటలు రాస్తాడు కదా ఆయన. అదే ఆయన రాయడం, నువ్వు పాడడం. ఎందుకు మరి బయటకు వచ్చావు? నేను బయటికి వేరే పర్పస్ లో వచ్చినా సార్. మా సార్ చెప్పే కదా అప్పుడు, అదే టన్నుల వర్క్ జరుగుతుంది, దాని పర్పస్ లో ఈయన వచ్చేసిండు. ఇంకొక పిల్లగాడు నేను ముగ్గురం వచ్చినాము. ఇంకా శ్రీశైలంలో తర్వాత ఇట్లా